డాక్టర్ వరుదిని పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? ప్రాణాపాయం ఏమీ లేదు గాని రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను. పాయిజన్ ఎంతవరకు బ్లడ్లో చేరిపోయింది అనేది అర్థం కావటం లేదు. యాంటీడోస్ ఇచ్చినా ఇంతవరకు స్పృహలోకి రాలేదు అంటే పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉన్నట్టే అనిపిస్తుంది. అన్ని ఆర్గాన్స్ మీద ఎంతో కొంత పాయిజన్ ఎఫెక్ట్ మాత్రం ఉంది. మెడిసిన్తో మేము ఫంక్షనింగ్ రీసైక్లింగ్ అయ్యేలా ట్రై చేస్తున్నాం. ఈ ట్రీట్మెంటు ఇంకో 48 అవర్స్ దాకా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఆ తర్వాత స్పృహలోకి వస్తే మీ అదృష్టం, లేదంటే శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోవచ్చు. డాక్టర్, నా భార్య బతకాలి, కళ్ళు తెరవాలి. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం. ఖర్చు గురించి ఆలోచించొద్దు. ఎంతైనా ఖర్చు పెట్టాలని నేను రెడీగా ఉన్నాను. నా భార్య బతకాలి డాక్టర్, ప్లీజ్. మాక్సిమం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడు మేము వరుదిని చూడొచ్చా డాక్టర్? చూడొచ్చు. చనిపోయాక కలిసి ఉంటాంగా. ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళిపోదామా అని ఉంది. పెళ్లి వరకు మన చిన్న చిన్న కోరికలన్నీ తీర్చేసుకుని తృప్తిగా వెళ్ళిపోదాం. పోతామని తెలిస్తే సంతోషంగా ఉంది, కానీ ఇప్పుడు విడిపోతామని తెలిస్తే బాధగా ఉంది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.